we have done a basic body sleeve block and basic bodies block. Okay, so by on the basis of basic bodies block and basic sleeve block, we can create some more patterns or innovative patterns by adapting the basic bodies or basic sleeve. Okay, now here we are going to develop different sleeve types by using basic sleeve block. Okay, that is you can say it as adaptation of basic sleeve. Okay, into what? Into top and bottom, top and bottom sleeve and puffet top sleeve. Okay, so we'll see how the modification is going to be done. Okay, for that we need a basic sleeve block. For that I have used test 24 inches, sleeve length 5 inches, sleeve round is 8 inches. As I told you in the last session, the same measurements I have taken to create a basic sleeve block. Okay, I have taken a basic sleeve block. This is the basic sleeve block. Okay ma, ఈరోజు మన అడాప్టేషన్ ఆఫ్ బేసిక్ స్లీవ్స్ అంటే ఒక బేసిక్ స్లీవ్ ని వాడుతూ వేరే ప్యాటర్న్స్ ని వివిధ రకాలుగా ఏ విధంగా డెవలప్ చేయాలి, ఏ విధంగా మనం ఆధునీకరించాలి అనేది మనం చూద్దాము. దానికోసమై మనం ఇంతకు ముందు క్లాస్ లో నేర్చుకున్న విధంగానే బేసిక్ స్లీవ్ బ్లాక్ ని మనం రెడీ చేయాల్సి ఉంటుంది. బై యూజింగ్ ద సేమ్ మెజర్మెంట్స్ ఐ హావ్ యూజ్డ్. అంటే అంతకు ముందు 24 ఇంచెస్ చెస్ట్, స్లీవ్ లెంత్ 5 ఇంచెస్, రౌండ్ స్లీవ్స్ 8 ఇంచెస్ గా తీసుకొని ఒక బేసిక్ స్లీవ్ ని డ్రాఫ్ట్ చేసాము. అదే బేసిక్ స్లీవ్ ని మనం కొలమానంగా తీసుకుని ఇప్పుడు దాన్ని మనం ఆధునీకరించాం, మీన్స్ అడాప్టేషన్ చేయాలి అనమాట ఇంటూ డిఫరెంట్ స్లీవ్ టైప్. ఓకే, ఇక్కడ పఫెట్ టాప్ స్లీవ్ చేద్దాము, లేదా టాప్ అండ్ బాటమ్ స్లీవ్ కూడా, టాప్ అండ్ బాటమ్ పఫ్ స్లీవ్. ఓకే, టాప్ అండ్ బాటమ్ పఫ్ స్లీవ్ గా మనం దాన్ని మోడిఫై చేయొచ్చు. అది ఏ విధంగా చేయొచ్చు అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఐ హావ్ టేకెన్ basic sleeve block. Okay, yeah, which has a length and a sleeve round and front and back armhole shapes. Okay, when you open the basic sleeve pattern, that will be look like this. Okay, ఈ విధంగా ఉంటుంది. ఇది సెంటర్ లైన్ అనుకోండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్, ఫ్రంట్ ఆఫ్ ది స్లీవ్, ఇక్కడ బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్. దాన్ని బేసిక్ స్లీవ్ ప్యాటర్న్ నేను ఓపెన్ చేశాను. ఓకే, సో టు మోడిఫై, టు ఆల్టర్ ది బేసిక్ స్లీవ్ ప్యాటర్న్ వీ హ్యావ్ 2 టెక్నిక్స్. దట్ ఈస్ ఫస్ట్ వన్ ఈస్ direct method, or second method is cut and spread method. Cut and spread. Okay, and these 2 types of techniques are there to develop basic sleeve pattern into different sleeve type. Okay, మనం రెండు విధాలుగా స్లీవ్ లని మోడిఫికేషన్ చేయవచ్చు. అదేదనగా డైరెక్ట్ మెథడ్ ఒకటి, కట్ అండ్ స్ప్రెడ్ మెథడ్ అని రెండు రకాలుగా మనం రెండు రకాల పద్ధతులను వాడుతూ మనం స్లీవ్స్ ని డెవలప్ చేసే అవకాశం ఉంది. ఓకే, నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ కట్ అండ్ స్ప్రెడ్ మెథడ్. ఓకే, మనం ఇక్కడ కట్ అండ్ స్ప్రెడ్ మెథడ్ ఎలా చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ ఒక బేసిక్ స్లీవ్ బ్లాక్ ని తీసుకున్నాను. దానికి ఫ్రంట్ అండ్ బ్యాక్ షేప్స్ ఉంటాయి, లెంత్ అండ్ స్లీవ్ సర్కంఫరెన్స్. ఓకే, దాన్ని మనం ఓపెన్ చేసినట్టయితే ఈ సెంటర్ లైన్ అనుకుంటే ఇటువైపు ఫ్రంట్, ఇటువైపు బ్యాక్. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టు ఓపెన్ అప్ ద బేసిక్ స్లీవ్ ప్యాటర్న్. ఓకే, నౌ divide into 4 parts. Okay, that basic sleeve have to be divided into 4 parts like this. First center, then this side one, that just point it as a 1 2 3 4. Okay, ఈ విధంగా బేసిక్ ప్యాటర్న్ ని మనం ఓపెన్ చేసుకున్నాం కదా, దాన్ని 4 భాగాలుగా విభజించండి. వాటిని 1 2 3 4 అని మార్కింగ్ చేసుకోండి. ఓకే,
బేసిక్ ప్యాటర్న్ ని ఓపెన్ చేసి 4 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, దాన్ని స్లిట్ చేయాలి. ఓకే, ఎట్లా చేస్తారు, అప్వర్డ్ మెథడ్. ఓకే, ఇది టాప్ ఆఫ్ ద స్లీవ్, బాటమ్ ఆఫ్ ద స్లీవ్, ఫ్రమ్ టాప్ టు ద బాటమ్ మనం స్లిట్ చేయాలి. డోంట్ కట్ ఇట్. ఓకే, దాన్ని కట్ చేయకూడదు, ఓన్లీ స్లిట్ మాత్రమే ఇవ్వాలి. ఓకే, పర్టికులర్ పార్ట్ వరకు మనం స్లిట్ ఇవ్వాలి. సో ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాం, స్లిట్ ఇవ్వాలన్నమాట. ఓకే, ఇక్కడ ఈ ప్లేసెస్ లో మనం స్లిట్ ఇవ్వాలి. ఇక్కడ నుంచి ఏవైతే డివిజన్స్ మనం మార్క్ చేసుకున్నామో ఆ డివిజన్స్ నుంచి జస్ట్ స్లిట్ చేసినప్పుడు ఈ విధంగా మనం స్లిట్ చేస్తున్నాము. దిస్ ఇస్ ద థర్డ్ స్టెప్. ఓకే, ఈ స్లిట్ చేసిన దాన్ని just you have to take another sheet of paper and put it on that and spread it as much as you can. Okay, మనకి ఎంత వరకు మీరు స్ప్రెడ్ చేయగలరో అంతవరకు స్ప్రెడ్ చేసుకోండి. ఇట్ మే బి 1 inch వైడ్ రావచ్చు, 2 inches వైడ్ రావచ్చు, బట్ ఈక్వల్ గా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఓకే ఓకే, అనదర్ షీట్ ఆఫ్ పేపర్ మనం తీసుకున్నాము, దానిపైన మనం దీన్ని పార్ట్స్ ని స్ప్రెడ్ చేస్తున్నాం. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఈ విధంగా ఆఫ్టర్ స్ప్రెడింగ్ as much as 1 inch or 2 inch, just point it as 1, 2 and 4. Already we have done the divisions. Okay. As per the divisions, add a slit upward and spread it as much as you can. Okay, now take a new fresh and spread it, and డ్రా యాజ్ ఇట్ ఈజ్. ఈ విధంగా వేరొక షీట్ ఆఫ్ పేపర్ తీసుకుని ఆ స్ప్రెడ్ చేసినటువంటి అవుట్లైన్ అంతా కూడా నీట్ గా డ్రా చేస్తాం. ఓకే, వాట్ ఎవర్ అవుట్లైన్స్ ఆర్ డ్రాన్, దట్ విల్ బి ఏ న్యూ ప్యాటర్న్ ఆఫ్ పర్ఫెక్ట్ టాప్ స్లీవ్. ఓకే, అది ఈ విధంగా మనకి కనిపిస్తుంది. ఇది ఎలా వచ్చింది, స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ఏదైతే అవుట్లైన్ డ్రా చేసుకున్నామో, ట్రేస్ చేసుకున్నామో దాన్ని కట్ చేస్తామంటే ఫైనల్ గా మనకి టాప్ పర్ఫెక్ట్ at top sleeve. Okay, when you cut and stitch and assemble with the basic bodies, the final view is going to be like this. This is the basic bodies. When you attach this newly created pattern, that is perfect top sleeve, so the look of this sleeve is like this. Okay, ఈ విధంగా మనకి బేసిక్ ప్యాటర్న్ కి ఈ డ్రా చేసుకుని అడాప్ట్ చేసుకున్నటువంటి స్లీవ్ ప్యాటర్న్ ని కట్ చేసి మనం జత చేసినట్లయితే ఈ ఫైనల్ గా మనకి ఈ విధంగా మనకి పర్ఫెక్ట్ టాప్ స్లీవ్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో మనం ఇక్కడ ఏం చేస్తాము, బేసిక్ ప్యాటర్న్ ని తీసుకొని దాన్ని అడాప్ట్ చేస్తూ వేరొక నమూనాని తయారు చేస్తాం, వేరొక స్లీవ్ ని మనం క్రియేట్ చేస్తాం. దట్ ఈస్ పర్ఫెక్ట్ టాప్ స్లీవ్. ఓకే, అదే విధంగా we can create top and bottom puff sleeve also. We can create some more patterns also, like a bell sleeve, legomathan sleeve, circular sleeve, raglan, kimono, like that. We can innovate. Okay, we can create some more patterns by using the basic pattern. So I'll show you one more type of sleeve, that is top and bottom sleeve. Okay, sorry, top and bottom puff sleeve. Same thing, you have to draft the basic sleeve pattern first. Okay, after that open it. Okay, basic sleeve pattern ఏదైతే డ్రాఫ్ట్ చేసుకున్నామో దాన్ని మీరు ఓపెన్ చేయండి. చేసిన తర్వాత లేబుల్ ఇట్ యాజ్ 1, 2, 3, 4 అంటే ఈ విధంగా డివైడ్ చేయాలి. ఫస్ట్ సెంటర్ డివైడ్ చేసుకోండి, ఆ తర్వాత కుడి వైపున ఎడమ వైపున కూడా మళ్ళీ దానికి డివైడ్ చేసుకోండి. దాన్ని లేబులింగ్ ఇవ్వండి. 1, 2, 3, 4 అని 4 పార్ట్స్ లేబులింగ్ చేయాలి. దెన్ కట్ ఇట్ ఫ్రమ్ టాప్ టు ద బాటమ్. ఈ
ఏవైతే డివిజన్స్ ఉన్నాయో అక్కడ నుంచి మీరు కట్ చేసుకోండి. ద ప్రీవియస్ ప్యాటర్న్ ఆల్టరేషన్ వి జస్ట్ మేడ్ ఆఫ్ స్లిట్. ఓకే, ఇక్కడ ఏం చేస్తాం మనం, స్ప్లిట్ చేసాము, కట్ చేయలేదు. ఇక్కడ ఏం చేస్తున్నాం, కట్ చేయాలి, కంప్లీట్ గా కట్ చేయాలి. వాట్ ఎవర్ ప్యానల్స్ ఆర్ దే, యూ హ్యావ్ టు కట్ దోస్ ప్యానల్స్ అండ్ యుల్ గెట్ దిస్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఆఫ్టర్ కటింగ్. ఓకే, ఈ విధంగా మీకు 4 పార్ట్స్ వచ్చేస్తాయి. 1 2 3 4 అనేవి ఆ ప్యానల్స్ వచ్చేస్తాయి. ఆ ప్యానల్స్ ని మనం మళ్ళీ వేరే ఫ్రెష్ షీట్ ఆఫ్ పేపర్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఓకే, take a new sheet of paper and spread it with regular intervals. Okay, that may be 1 inch, 1.5 inch or 2 inches as per your requirement. మీరు 2 inches తీసుకున్నట్లయితే పఫ్ అనేది ఎక్కువగా మనం క్రియేట్ చేయొచ్చు, తక్కువ తీసుకుంటే తక్కువ పఫ్ అనేది క్రియేట్ చేయవచ్చు. ఓకే, ఈ విధంగా మీరు 1 inch కానీ 1.5 inch కానీ 2 inches కానీ ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో మనం దాన్ని వేరే షీట్ పైన స్ప్రెడ్ చేయాలి ఆ ప్యాటర్న్స్. ఓకే, లైక్ దిస్. ఆఫ్టర్ స్ప్రెడింగ్ జస్ట్ ట్రేస్ ది అవుట్ లైన్ లైక్ దిస్. ఈ విధంగా అవుట్ లైన్ ని ట్రేస్ చేసుకోండి. ఆ తర్వాత అవుట్ లైన్ ట్రేస్ చేసుకున్న తర్వాత ఈ ప్యానల్స్ ని మనం రిమూవ్ చేసి ఆ అవుట్ లైన్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసుకున్నట్లయితే మనకి వేరొక కొత్తగా ప్యాటర్న్ మనకి తయారవుతుంది. ఓకే, యూ విల్ గెట్ అ న్యూ ప్యాటర్న్ ఆఫ్టర్ ట్రేసింగ్ అవుట్. ఓకే, లైక్ దిస్. సో దిస్ విల్ బి ద పఫ్ ఏరియా, టాప్ సైడ్ అండ్ ఆల్సో బాటమ్. దీస్ లైన్స్ రిప్రజెంట్ యాజ్ పఫ్. ఓకేనా, ఇక్కడ మనమే ఇటువైపు ఏమైంది, ఫస్ట్ స్లీవ్ లో ఓన్లీ పైన మాత్రమే వచ్చింది, దట్ ఇస్ ఓన్లీ పఫ్ అట్ టాప్. ఇక్కడ టాప్ అండ్ బాటమ్ పఫ్ అంటే పైన కూడా కింద కూడా పఫ్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఈ ప్యాటర్న్ ని మనం బేసిక్ ప్యాటర్న్ కి జతపరిచినట్లయితే when you join the new pattern to the basic bodice block, the final look is going to be like this. It's a basic bodice block. Okay, when you join the pattern, the sleeve will be like this. You can insert a band here at the bottom of the sleeve. You can insert a band or elastic you can attach to preserve, to settle the puffs at the bottom of the sleeve. So ee vidhanga top and bottom puff, top and bottom puff sleeve ni create chesukochu. This way you can alter, you can adapt the basic sleeve pattern into different sleeve styles. Okay, in that way we can create some more patterns like bell sleeve, kimono sleeve, Lego mutton sleeve, Lego mutton sleeve. Lego mutton is also one of the kind of a puff. Okay, I'll show you simply third style of a sleeve pattern, that is Lego mutton. Because of the resemblance of mutton piece, it is called as a Lego mutton sleeve. Okay, the same way we have to take a basic bodies first, sorry, basic sleeve first. Okay ma, Lego mutton sleeve ni మనం ఇప్పుడు అడాప్ట్ చేద్దాము. What is that? Lego mutton. Lego mutton. Lego mutton sleeve అని ఎందుకు అంటారు? మటన్ పీస్ లెగ్ పీస్ ఎలా ఉంటుందో అదే షేప్ ని కలిగి ఉంటుంది కాబట్టి దానికి ఆ పేరు వచ్చిందని మనం చెప్పవచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బేసిక్ స్లీవ్ అంటే ఏదైతే నమూనా ఉందో ఫస్ట్ బేసిక్ ది ఆ స్లీవ్ ని మనం తీసుకుంటాం, దాన్ని ఓపెన్ చేసుకోండి. ఓకే, జస్ట్ కనెక్ట్ దీస్ 2 పాయింట్స్. అంటే ఈ ఆర్మ్ హోల్ ఉంది కదా, ఫ్రంట్ అండ్ బ్యాక్ షేప్స్ ఉన్నాయి కదా,
దాన్ని మాత్రం మీరు కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ ది ఫ్రంట్ అండ్ బ్యాక్ స్లీవ్ షేప్, ఫ్రంట్ అండ్ బ్యాక్ స్లీవ్ షేప్స్ కనెక్ట్ చేసుకోండి. దెన్ డివైడ్ ఇట్ into 2 parts from the center. ఓకే, ఈ టాప్ ఆఫ్ ద స్లీవ్ ఉంది కదా, ఇక్కడ ఇది టాప్ ఆఫ్ ద స్లీవ్, ఇక్కడ సెంటర్ కి ఒక లైన్ ని డ్రా చేసుకోండి. ఓకే, ఆఫ్టర్ దట్ దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్, దీన్ని ఏం చేస్తాము, స్లిట్ చేయాలి. as we did in the పర్ఫెక్ట్ టాప్. ఈ స్లీవ్ ని మనం డ్రా చేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు మనం స్లిట్ చేసుకోవాలి. ఓకే, స్లిట్ అన్నప్పుడు ఈ విధంగా దీన్ని స్లిట్ చేసుకోవాలి. డోంట్ కట్ ఇట్, జస్ట్ స్లిట్ అప్ టు దిస్ లెవెల్. ఓకే, ఆర్మ్పిట్ లెవెల్. ఆర్మ్పిట్ లెవెల్ కి స్లిట్ చేసిన తర్వాత దీన్ని స్ప్రెడ్ చేసుకోండి. ఓకే, టేక్ ఎ న్యూ షీట్ ఆఫ్ పేపర్ అండ్ స్ప్రెడ్ ఇట్ ద స్లాష్డ్ పార్ట్ ఆఫ్ అ స్లీవ్. ఓకే, దీన్ని మనం ఇక్కడ సెంటర్ లో మార్క్ చేసుకున్నాం, దీన్ని ఇక్కడ వరకు స్లిట్ చేసుకున్నాము. ఆ తర్వాత ఫ్రెష్ షీట్ ఆఫ్ పేపర్ తీసుకొని ఆ స్లిట్ చేసినంత మటుకు దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. దాన్ని మనం స్ప్రెడ్ చేసుకొని ఇంకొక అవుట్ లైన్ మాత్రం గీసుకోవాలి. సేమ్ అదే విధంగా అవుట్ లైన్ ని మనం ట్రేస్ చేసుకోండి. ఆ తర్వాత మనకి ఫైనల్ గా వ్యూ ఎలా ఉంటుంది, దిస్ ఇస్ సెకండ్ స్టెప్. ఫైనల్ వ్యూ వచ్చేసి మనకి ఈ స్లీవ్ ఎలా వస్తుంది అంటే రేజ్డ్ ఎఫెక్ట్ on the top of sleeve. ఓకే, ఈ ప్లెయిన్ స్లీవ్ కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే దిస్ క్యాప్ ఆఫ్ ద స్లీవ్ విల్ గెట్ రైజ్డ్. ఓకే, అంటే ఈ స్లీవ్ పార్ట్ మాత్రమే, ఈ స్లీవ్ క్యాప్ మాత్రమే కొంచెం హైట్ గా క్రియేట్ అవుతుంది అనమాట. సో దట్ ఎక్స్టెండెడ్ పార్ట్ ఈస్ గోయింగ్ టు బి ఫిక్స్డ్ ఇన్ టు ద గ్యాదర్స్ ఆర్ ప్లీట్స్. ఓకే, అండ్ ద ఫైనల్ వ్యూ ఆఫ్ ద స్లీవ్ విల్ బి like this. If you cut and stitch a pattern, the basic body is blocked. Okay, now this will be a leg mutton sleeve style. Okay, this is the final view. Okay, but in this way we can adapt a basic sleeve pattern into different styles, different patterns to create more innovative patterns. Okay, ma? Right. Keep practicing. Thank you.